హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడర్ ఇన్సైడర్. సో ఈరోజు టాపిక్ ఏంటిదంటే మనం కేటీఎం షోరూమ్కి అయితే మళ్ళీ వచ్చేసినాం అనమాట. చాలామందికి ఏంటిదంటే కేటీఎం అనేది బండి పేరు అనుకుంటారు, కానీ అది బండి పేరు కాదు. కేటీఎం అనేది బ్రాండ్ పేరు. సో ఈ బ్రాండ్లో ఏంటిదంటే మొత్తం 3 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఏమేమి ఉంటాయో అన్నీ మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లోపలైతే మెయిన్గా మనం టార్గెట్ చేసింది అయితే 390 అయితే చూద్దాం. మనం లోపలైతే స్టాక్లో ఉందంట 390. నేను షోరూమ్ వాళ్ళని అయితే అడిగిన, అంతేకాకుండా మనకు టీషర్ట్ కూడా ఇచ్చిందనమాట. మనం లోపలికైతే మెయిన్ నాకు 390 చూడాలని ఉంది. సో 390 అయితే చూసేద్దాం. చాలు ఫైనలీ మన ముంగట 390 ఉందన్నమాట. టూ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్కి మొత్తం బండి మొత్తం అయితే చేంజ్ చేసేసిండ్రు అనమాట. సో ప్రీవియస్ వర్షన్ అయితే మనకి నార్మల్ డ్యూక్ 200 ఎట్లా ఉంటుందో అట్లా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటిదంటే మొత్తం 790 లుక్ అయితే తీసుకొని వచ్చారనమాట. అంటే గ్రాండ్ సిస్టర్స్ డిజైన్ అని చెప్పేసి అంటున్నారు. నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ నాకు తెలిసిన మాత్రం అయితే అంతే. సో అయితే 373 సీసీ తోటి వచ్చింది. ఇప్పుడైతే 399 సీసీ తోటి వచ్చింది. అప్రాక్స్గా ఇది వచ్చేసి 400 సీసీ వెహికల్. అండ్ దీని పిహెచ్పి వచ్చేసి 46 అయింది అండ్ టార్క్ వచ్చేసి 39 అయింది. సో సింగిల్ సిలిండర్లో ఈ వెహికల్ని కొట్టే వెహికలే లేదు. మస్తు అంటే మస్తు పవర్ ఉంటుంది, మస్తు రా పవర్ ఉంటుంది దీంట్లో. అండ్ BS4లో కూడా చాలా రా పవర్ ఉండేది. ఆ రా పవర్ని మళ్ళీ తీసుకురావడానికి అని చెప్పేసి ఇప్పుడు సేమ్ అట్లనే BHP పెంచారు అండ్ టార్క్ కూడా పెంచారు, కాబట్టి మళ్ళీ అదే ఫీల్ అయితే మనకు వస్తుంది అనమాట. సో ఈ వెహికల్లో ఇప్పుడు న్యూగా ఫీచర్స్ అయితే వచ్చింది. లాంచ్ కంట్రోల్ అనే ఒక ఫీచర్ వచ్చిందనమాట. ఆ లాంచ్ కంట్రోల్ ఏంటిది, TFT అంటే ఏంటిది, అసలు ఈ వెహికల్ ఏంటిది, 390 ఎందుకు కొనాలా అనేది నేను మీకు కంక్లూజన్ ఇస్తా. కూర్చోడానికి అయితే బండి మస్తు అంటే మస్తు కంఫర్టబుల్గా ఉంది. మొత్తం కాళ్ళు కింద నుంచి పై వరకు మొత్తం టచ్ అవుతున్నాయి అనమాట. సో షార్ట్ రైడర్స్కి కూడా బండి ఇచ్చి వాడేయచ్చు. సో ఈ కీస్ వచ్చేసి కూడా ఈ డిజైన్ ఉంది చూసారా, ఈ కీస్ ఇది కూడా 790 నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చేంజ్ చేశారనమాట. సో ఇప్పుడు పాత 390 ఏదైతే ఉందో వాటికి ఇట్లాగా ఈ టాప్ వచ్చేది కాదు, కానీ దీనికైతే ఈ టాప్ వస్తుంది, కాబట్టి మొత్తం 790 డిజైనేగా. సో ఇప్పుడు మనం బండి అయితే స్టార్ట్ చేసి దీనికి వచ్చే యానిమేషన్స్ చూద్దాం. బండి స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది అనమాట. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్టే చూపించేస్తుంది. ఇది కిల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది, ఆన్ చేద్దాం. ఫ్యూల్ తక్కువ ఉంది, బ్యాక్కి వెళ్దాం. సో మెయిన్ ఫోకస్ అయితే ఇట్లుంటుంది. ఇక్కడ సైడ్కి బటన్స్ ఉంటాయి, దీన్ని మొత్తం కంట్రోల్ చేసుకునేవి. దాంట్ నుంచే మనం మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో బండి దానికి వెళ్తే దీంట్లో 3 టైప్స్ ఆఫ్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి. రైడ్ మోడ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. దీంట్లోకి వెళ్తే స్ట్రీట్ మోడ్ ఒకటి, ట్రాక్ మోడ్ ఒకటి, రెయిన్ మోడ్ ఒకటి. సో సిచ్యువేషన్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఏబిఎస్ కూడా వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఏబిఎస్ఎస్ ఉంటాయి అన్నమాట. ఒకటి రోడ్, ఇంకొకటి సూపర్ మోటో. ఈ సూపర్ మోటో ఏంటిదంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది ఆగిపోతుంది. సో దానివల్ల మనకి యూజ్ ఏంటిదంటే వీలీస్ కానీ, స్టాపీస్ కానీ, బర్న్అవుట్స్ కానీ అట్లాంటివి ఏమైనా కొట్టాలనుకుంటే సూపర్ మోటోలో పెట్టుకొని చేస్తే మంచిగా ఉంటుంది. MTC ఇది వచ్చేసి మోటార్ ట్రాక్షన్ కంట్రోల్ అంటారు. ఈ మోటార్ ట్రాక్షన్ కంట్రోల్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఈ మోటార్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఏంటిదంటే ఇప్పుడు డిస్ప్లే చూస్తున్నారు కదా, ఇది ఇట్లుంటుంది. అంటే ఇప్పుడు ఒక స్లిప్పరీ రోడ్ దగ్గర సడన్గా యాక్సిలరేషన్ ఇచ్చామనుకోండి, టైర్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అయిపోతుంది. ఈ రొటేషన్ వల్ల ఏమవుతుందంటే ఇట్లా ఒకవేళ లీన్ యాంగిల్లో ఉన్నప్పుడు ఇట్లా బండి సైడ్కి ఉన్నప్పుడు ఒకేసారి యాక్సిలరేషన్ ఇస్తే బండి టైర్ అనేది స్కిడ్ అయ్యి ఇట్లా వన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఆ వన్ సైడ్ వెళ్ళిపోకుండా ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. అంటే పవర్ కట్ ఆఫ్ చేస్తుంది. ఎక్కడైతే కార్నర్ దగ్గర కానీ ఒకేసారి ఇట్లా యాక్సలరేషన్ ఇచ్చినా, ఇట్లా స్ట్రేట్ రోడ్స్ దగ్గర ఉన్నా కానీ ఒకేసారి యాక్సలరేషన్ ఇచ్చినా కానీ పవర్ అనేది కట్ చేస్తుంది. కట్ చేస్తా మనకైతే ఇది వస్తుంది.
మెయిన్గా ఇంకొక ఫీచర్ దీంట్లో వచ్చిందని చెప్పేసి లాంచ్ కంట్రోల్ అయితే 1000 కిలోమీటర్స్ అయిన తర్వాతనే మనకు వస్తుంది. ఈ లాంచ్ కంట్రోల్ ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాక్స్కి వెళ్ళాం అనుకోండి, ట్రాక్లో మనం పర్ఫామ్ చేయడానికి వెళ్తాం కదా, ఆ ట్రాక్లో ఏంటిదంటే మనకి రెడ్, గ్రీన్, ఆరెంజ్ ఈ లైట్లు ఉంటాయి కదా, అది ఎప్పుడైతే మనకు గ్రీన్ సిగ్నల్ పడుతుందో సడన్గా మనం క్లచ్ వదిలి యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు బండి అనేది ఫ్రంట్ టైర్ లెగుస్తుంది. ఈ లాంచ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఆ బండి లెగడం అనే దాన్ని ఆపేస్తుంది. ఆపి కట్అవుట్ కింద 2 టైర్లు గ్రౌండ్ మీదనే ఉండేలాగా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ లాంచ్ కంట్రోల్ వల్ల మనకి యూజ్ అయితే ఇదనమాట. ఇప్పటివరకు అయితే మనం మోటార్ సైకిల్ గురించి చూసేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ బైక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి బండి ఇంజన్ టెంపరేచర్ ఎంత ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఫ్యూల్ ఫుల్ చేసుకున్నప్పుడు ఫ్యూల్ రేంజ్ ఉన్న పెట్రోల్కి ఇంకా బండి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ అనమాట. అండ్ ఇప్పుడు వరకు వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ 21 కిలోమీటర్స్ కూడా వీళ్ళు పీడిఐ చేసేది ఉంటుంది, బండిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి. సో అదనమాట. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్కి ఉంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రిప్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఎంతసేపు బండి స్టాప్ ఆన్ చేసి ఉంది, యావరేజ్గా స్పీడ్ ఎంత మెయింటైన్ చేస్తాము, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. అండ్ ట్రిప్ టు కూడా సేమ్. ఇప్పుడు వచ్చేసి స్పీడ్ కంట్రోల్, మనం క్రూజ్ కంట్రోల్ అంటారు కదా, అదే క్రూజ్ కంట్రోల్ దీంట్లో స్పీడ్ కంట్రోల్ అనమాట. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్లో ఫేవరెట్స్ అంటే మనకి ఏదైతే మెయిన్ ఇంటర్ఫేస్ వచ్చింది కదా, అక్కడ మనం ఏమేమి పెట్టుకోవచ్చు అనుకుంటామో అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ క్విక్ సెలెక్షన్, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, ఈ 2 బటన్స్లో పైన బటన్ క్లిక్ చేస్తే ఏం రావాలి, కింద బటన్ క్లిక్ చేస్తే ఏం రావాలని చెప్పేసి ఇది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. కనెక్టివిటీ, ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం బ్లూటూత్ యూజ్ చేసి మనం ఫోన్ని బండితోటి పేర్ చేసుకోవచ్చు. ఈ క్విక్ షిఫ్టర్ ఏంటిదంటే, ఈ యాక్సిలరేషన్ అనేది ఉంది కదా, క్లచ్ వస్తుంది, క్విక్ షిఫ్టర్ వస్తుంది. ఈ స్లిప్పర్ క్లచ్ అనేది ఏంటిదంటే మనం క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా గేర్ అనేది చేంజ్ చేయడానికి ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ ఏంటిదంటే మనం క్లచ్ పట్టుకోకుండా గేర్ అనేది చేంజ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా బండ్లు అన్నిటికి ఎట్లా చేస్తాము, సింపుల్సే, ఈ క్లచ్ ఉంటుంది, క్లచ్ పట్టుకుంటాం, గేర్ ఒకవేళ అప్ చేయాల్సి వస్తే అప్ చేస్తాం, డౌన్ చేయాల్సి వస్తే డౌన్ చేస్తాం. దాని తర్వాత మనం క్లచ్ది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మూమెంట్ యాక్సిలరేషన్ అనేది ఇస్తాం. ఈ యాక్సిలరేషన్ ఇదంతా ల్యాగ్ ప్రాసెస్ కాబట్టి, ఒకవేళ ఇది ట్రాక్ వెహికల్ కాబట్టి 390cc మనకి కేటీఎం అనేది రేసింగ్ బ్రాండ్ కాబట్టి ఇది ఏంటిదంటే ఈ స్లిప్పర్ క్లచ్ తోటి యూజ్ మనం క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటిదంటే డైరెక్ట్గా మనం గేర్ అనేది చేంజ్ చేయొచ్చు. ఈ స్లిప్పర్ క్లచ్ అనేది వస్తుంది. అండ్ ఈ క్విక్ షిఫ్టర్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ థ్రాటిల్ ఉంది కదా, ఈ థ్రాటిల్ని ఇట్లనే ఉంచుతాం. మనం గేర్ చేంజ్ చేసేటప్పుడు ఇట్లా డౌన్ చేస్తాం కదా, ఇది అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లనే రేజ్లోనే ఉంచుతాం అండ్ డైరెక్ట్గా గేర్ చేంజ్ చేస్తాం. దీనివల్ల ఏంటిదంటే క్లచ్ పట్టుకొని యాక్సలరేషన్ డౌన్ చేసి గేర్ చేంజ్ చేసి అట్లా ఆ ల్యాగ్ టైం అవసరం లేకుండా ఇదైతే మనకి హెల్ప్ చేస్తుంది. ఈ క్విక్ షిఫ్టర్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. అదనమాట ఈ క్విక్ షిఫ్టర్ అనేది. దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి షిఫ్ట్ లైట్, ఇది వచ్చేసి 1000 కిలోమీటర్స్ తర్వాత వస్తుంది. ఈ షిఫ్ట్ లైట్ అంటే ఏంటిదంటే మనం ఇచ్చే యాక్సిలరేషన్ ఉంటుంది కదా, ఇట్లా థ్రాటల్ ఇస్తాం కదా, ఆ థ్రాటల్ దగ్గర ఏంటిదంటే ఈ ఆర్పిఎం దాటిన తర్వాతనే మనకి డిస్ప్లేలో వస్తుంది కదా ఆర్పిఎం లిమిటర్, ఆ లిమిటర్ అనేది ఎన్ని కిలోమీటర్స్కి సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మనం దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నార్మల్గా జనరల్గా ఉండేవన్నీ ఉంటాయి, క్లాక్ అండ్ డేట్. అవన్నీ క్లాక్ ఏ టైం పెట్టుకోవాలనుకుంటున్నాము, డేట్ ఏ టైమ్స్కి పెట్టుకోవాలనుకుంటున్నాము, యూనిట్స్. ఇది వచ్చేసి కిలోమీటర్స్ కింద పెట్టుకుందాం అనుకుంటున్నారా, అది లాంగ్వేజ్ చేంజ్ చేస్తే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమేమి వచ్చినాయి, కాల్స్ బండి నుంచి ఆన్సర్ చేసుకోవచ్చు. అంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న తర్వాత రన్నింగ్లో మనం ఒకవేళ కాల్ వచ్చినా కానీ బండి పక్క కాపీ ఆన్సర్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ వచ్చే ఈ స్విచెస్ తోటే మనం చేంజ్ చేసుకోవచ్చు. లాంచ్ కంట్రోల్ అంటే ఇందాక మీకు చెప్పినా కదా ట్రాక్ దగ్గర పనిచేస్తుంది అని చెప్పేసి. ఆడియో
ఈ ఆడియో కూడా వచ్చేసి మనకి బ్లూటూత్ తోటి ఆడియో పేర్ చేసుకోవచ్చు. నావిగేషన్ బ్లూటూత్ తోటి మనం ఫోన్లోనే ఇదన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. క్విక్ షిఫ్టర్ ఇందాక ప్రతి ఒక్కటి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అన్నీ ఇక్కడ మళ్ళీ ఉన్నాయి. రిమోట్ కంట్రోల్ మోడ్స్. ఈ రిమోట్ కంట్రోల్ మోడ్స్ అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, ఏమో నేను ఇప్పుడే చూస్తున్నా. సో ఇదన్నమాట 390. ఇది వచ్చేసి 15 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో అయితే వస్తుందన్నమాట. సో మైలేజ్ అయితే ట్రాఫిక్ కండిషన్స్లో అయితే 20 నుంచి 25 అయితే కంపల్సరీ వస్తుంది. మనం చేసే డ్రైవింగ్ బట్టి ఉంటుంది. అది ర్యాష్కి కొట్టేసిన తర్వాత నాకు అంత మైలేజ్ రాలే అంటే అది మనం యూజ్ చేసే ఆర్పిఎం అండ్ క్లచ్ మూమెంట్ అండ్ యాక్సిలరేషన్ బట్టి ఉంటుంది. అదే హైవే అనుకోండి, క్లచ్ మూమెంట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ యాక్సిలరేషన్ ఒకటే స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తాం కాబట్టి 35 వరకు అయితే మైలేజ్ వస్తుంది. ఎందుకంటే ఇది నా పర్సనల్గా నేను యూజ్ చేసినప్పుడు నాకు వచ్చిన మైలేజ్ అనమాట ఈ 35 అనేది. ఇంకా మెయిన్ డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మెయిన్ డిస్ప్లేలో ఉంది కదా, మెయిన్ డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయి. ఇది వచ్చేసి ఆయిల్ది, ఇది వచ్చేసి మాల్ ఫంక్షన్ లైట్ ఎప్పుడైతే ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుందో అప్పుడు మాత్రం ఈ లైట్ బ్లింక్ అవుతుంది. ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఎంటీసీ, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసా కదా అదే. ఒకసారి మీరు కనుక చూడకపోతే మళ్ళీ వీడియో బ్యాక్ చేసి చూసుకోండి. ఏబిఎస్. ఈ లైట్లు అన్నీ ఎందుకు వెలుగుతున్నాయంటే ఇంజన్ ఇప్పుడైతే ఆఫ్ చేసి ఉంది కాబట్టి ఈ లైట్ వెలుగుతుంది. ఇంజన్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఫస్ట్ ఈ లైట్ పోతుంది, దాని తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ ఇది పోతుంది. 5 స్పీడ్ వచ్చిన తర్వాత ఏబిఎస్ లైట్ పోవాలి, లేదంటే ఏబిఎస్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఇండికేషన్ అనమాట. ఫ్యూల్ రేంజ్ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఏబిఎస్ ఏ టైప్లో ఉంది, రోడ్ మోడ్లో ఉంది. ఎంటీసీ ఆన్ చేసి ఉంది. ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్కి అంటే ఇది టెక్నికల్గా ఉంటుంది. అంటే మనకి మైలేజ్ మనం ఇచ్చే రెవ్ బట్టి ఉంటుంది అనమాట మైలేజ్. ఇది బ్యాటరీ కంట్రోల్, యావరేజ్గా స్పీడ్ ఎంత మెయింటైన్ చేస్తాం, ఇప్పటి వరకు ట్రిప్ 1 ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం, ఇక్కడ వచ్చేసి టైం ఉంటుంది, ఇదనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్ట్రీట్ మోడ్లో ఉందన్నమాట వెహికల్ అయితే ఇప్పుడు. అండ్ రేడియేటర్ అనేది ఓవర్ హీట్గా లేదు, ఇప్పుడైతే కూల్ టెంపరేచర్లో ఉంది కాబట్టి ఇక్కడ కూల్గా చూపిస్తుంది. ఒకవేళ ఓవర్ హీట్ అయిందంటే ఇక్కడ హై అని చూపిస్తుంది. అప్పుడైతే ఒకసారి కూలెంట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండడం బెటర్ అనమాట. అండ్ ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్కి డిఫరెన్స్ ఏంటిది, బాడీ మొత్తం చేంజ్ అయిపోయింది. కొంచెం కూడా పాత జనరేషన్లో అయితే లేదు. ప్రతి ఒక్కళ్ళు మనకైతే ఈ వెహికల్ తోటి హజార్ లైట్స్ సెటప్ పెట్టించుకునేటోళ్ళు. ఇప్పుడైతే కంపెనీ నుంచే డైరెక్ట్గా హజార్ లైట్ వచ్చేసింది, 4 పార్కింగ్ లైట్. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని లైట్స్ అయితే వెలుగుతున్నాయి. 4 పార్కింగ్ లైట్స్, హై బీమ్, లో బీమ్, ప్యాచ్ లైట్. దీని బీమ్ కూడా చాలా ఎక్కువ ఉంది అంటే ప్రీవియస్ జనరేషన్స్ తోటి కంపేర్ చేసుకుంటే. అండ్ హైట్ అయితే ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. నేను మెయిన్గా వచ్చింది అయితే ఈ వెహికల్ చూడడానికి కోసం మాత్రమే. సో ఈ వెహికల్ని అయితే చూసిన. అండ్ ఇంకొక హిడెన్ ఫీచర్ ఒకటి దీంట్లో ఉంది, నేను హిడెన్ కాదు అది చెప్పడం మర్చిపోయినా అని చెప్పుకోవాలి. ఇక్కడ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది సస్పెన్షన్ని మనము హార్డ్ కావాలంటే హార్డ్, సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట కొత్త 390 అయితే చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఉంది. ప్రీవియస్ వర్షన్లో అయితే అస్సలు లేదు. అండ్ ప్రీవియస్ వర్షన్కి ఛార్జింగ్ కేబుల్ ఉండేది కాదు, ఇప్పుడు దీనికైతే ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చేసింది. సో మొత్తం ఒక ప్యాకేజ్ లాగా వెహికల్ అయితే వచ్చిందనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఒకసారి అయితే నేను డిస్క్రిప్షన్లో మన షోరూమ్ది, సైనిక్పురి షోరూమ్ది అయితే నేను డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం, ఇది వచ్చేసి మన గోడౌన్ అనమాట, పైన షోరూమ్ ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఆ నెంబర్కి కాల్ చేసి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీకు మ్యాప్స్ లొకేషన్ కావాలంటే లొకేషన్ది కూడా నేను సపరేట్గా పిన్ చేస్తాను, మీరు చూసి అయితే రావచ్చు. ఆర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని మొత్తం క్లారిఫికేషన్ ఇచ్చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నేను మీ రైడర్ ఇన్సైడర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేనైతే ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ.